అంటే షాప్కి పోయినా ఏడికి పోయినా నా వెనకాల వస్తురాలు. చూడండి ఏసీ నెట్ తీసుకుని అవుతుంది వేస్ట్. వాళ్ళకి నచ్చకపోతే నేనేం చేయాలి? మా వీడియోస్ నా ఇష్టం, అది చూపించి మా అక్కతో ఇప్పుడు కొట్లాడతాం. నేను చెప్పేదాకా ఇను, అర్థమైందా? వెనక ముందు చూడదింక ఎగిరి తంతడు నువ్వేడవున్నా అసలే వదల. And don't forget to subscribe my channel. So welcome back to my channel Sonam Talkies. సో మా అక్క ఎంత చెప్పినా వినిపించుకుంటలేదు. కనిపిస్తురు వాడు కనిపిస్తురు అంటే వినిపించుకుంటలేదు. నేను ఒక్కదాన్ని స్కూల్కి పోయినా లేదంటే షాప్కి పోయినా ఏడికి పోయినా నా వెనకాల వస్తురాలు. ఇప్పుడు కూడా నేను ఒక్కదాన్ని వచ్చిన ఫాస్ట్ ఫుడ్ తీసుకోనికి. ఇప్పుడు వాళ్ళు వస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఎప్పుడు నేను ఇట్లా బయటికి పోగానే ఎవ్వరు లేనప్పుడు వాళ్ళు వస్తారు. ఇప్పుడైతే పోయి ఆడ కూర్చుంటా, చూస్తా వస్తారో లేదో. నమ్ముతలేదు కదా, చూపిస్తాను మీకు ఈరోజు. సో ఇప్పుడైతే పోతున్నాను. నేనైతే ఇక్కడ కూర్చున్నా, వాళ్ళు వస్తే చూస్తా, అప్పుడు పెడతా మీరు. A few moments later. చూడండి ఏసీ నెట్ తీసుకుని అవుతుంది వేస్ట్. వాళ్ళ కూర్చుని ఇట్లా ఇస్తుంది చూడండి. ఇన్ని రోజుల నుంచి దొరకబడదామంటే దొరకబడుతూనే లేదు. ఇప్పుడు చూడు మా అక్కకి చూపిస్తాను వేస్ట్ మోపోడు వడవిస్తారు ఇద్దరు. ఇంకొకరు ఉన్నారు కనిపిస్తుంది, అవి ఇట్లా ఇస్తుంది పన్నీరు. Twelve seconds later. దొంగలక్కనే ఉన్నారు వేస్ట్ మోపోలు. అవి ఇట్లా ఇస్తుంది అమ్మో ఇట్లా వస్తుంది. కానీ బాగా ఓవర్ యాక్షన్ చేస్తారు. ఆడ కూర్చున్నాడు, ఇడికి వచ్చేందుకు కూర్చుంటావు వేస్ట్ మోపోడు. ఆడ కూర్చున్న వాళ్ళు వచ్చి ఇలా కూర్చున్నాడు. నువ్వు ఏదో పబ్జీ ఫ్రీ ఫైర్ ఆడుతుందని ఐడియా చెప్పవా? నీకెందుకన్నా? నాకు నేను నీతో ఆడాలని ఉంది, అందుకని ఐడియా అడుగుతున్నావు. నేను చెప్పా, చెప్పు ప్లీజ్, చెప్పు కదా సోనం. మీరే కదా మొన్నటి నుంచి వెనకాల పడుతురు. ఏడా మొన్నటి నుంచి స్కూల్ దగ్గర కంటే స్కూల్ దగ్గరికి. అవును మేమే. ఎందుకు ఊరికి అట్లా పడుతున్నారు నా వెనకాల? నువ్వు బబ్బు చేసే వీడియోలు మాకు నచ్చుతలే, అందుకనే పడుతున్నాను. మొన్నటిదాకా చేయలే, అప్పటిదాకా నాకు నిమ్మలంగా ఉంది. మళ్ళీ ఏమైతుంది? చెయ్యొద్దు, నాకు నచ్చుతలే, మా వాళ్ళకి నచ్చుతలే, చెయ్యొద్దు. నువ్వు చేస్తా అన్న, నేను
చెయ్యొద్దు, నాకు నచ్చుతలే, మా వాళ్ళకి నచ్చుతలే. నువ్వు మళ్ళీ పోవద్దు బబ్బు కాడికి. ఎట్లా మీ పోతావు? వాళ్ళకి నచ్చకపోతే నేనేం చేయాలి? నచ్చుతలే మా మాకు. వీడియోస్ నా ఇష్టం, అది సొన్నం చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు బబ్బు కలిసి మాకు ఇష్టం లేదు. అంతకుముందు కలిసి అయిపోయింది, అది అయిపోయింది. మళ్ళీ పోవద్దు ఇక. తిట్టినందుకు మళ్ళీ ఎందుకు పోతావు నువ్వు? ఏదెట్టిండు వీడియో కాడికి ఎందుకు పోతావు మళ్ళా? మరి మధ్యలో ఎందుకు బంద్ చేసినావు? మళ్ళీ మధ్యలో ఎందుకు బంద్ చేసినావు వీడియో? అప్పుడు నార్మల్ గా నేను 10th కాబట్టి అప్పుడు చేయొద్దు అనుకున్నా, కాకపోతే ఇప్పుడు టైం ఉంది కాబట్టి చేస్తున్నా. నువ్వు కంటిన్యూ చేసి మళ్ళీ ఎందుకు ఆపినావు మధ్యలో? ఇప్పుడు నుంచో ఎప్పటి నుంచో చేస్తున్నాం సొన్నం, నీకు ఒక్కటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో సొన్నం. నువ్వు బబ్బుతో వీడియో చేసి నాకు నచ్చలే అంతే. మా వాళ్ళకి కూడా నచ్చలేదు. మీకు నచ్చకపోతే నేనేం చేయాలి? చెయ్యొద్దు అసలు. నచ్చేటోళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడొద్దు. ఇట్లా బెదిరిస్తున్నట్టు ఇంట్లో చెప్పకు సోనం. అన్న నేను ఏం బెదిరిస్తలే, నీకు నచ్చకపోతే నువ్వు చూడకు. నువ్వు అట్లా అంటే నాకు నచ్చతలే సోనం. మాకు అసలు మా బాయ్స్ కి అసలు ఎవ్వరు నచ్చతలే. ఎందుకు? నువ్వు వీడియో చేసి నచ్చతలే. మొన్నటిదాకా ఆపేసినావు, మళ్ళీ ఎందుకు పోతున్నావు వీడియోల కోసం? అప్పుడు నేను స్కూల్లో కొత్తగా జాయిన్ అయినా, నాకు టైం సరిపోలే కాబట్టి మేము ఇక్కడికి షిఫ్ట్ అయినాం కాబట్టి సరిపోలేదు కాబట్టి చేయాలి. ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసుకొని టైం దొరికింది కాబట్టి చేస్తున్నా. అవసరం లేదు, ఇప్పుడు కూడా వద్దు. నా ఇష్టం అది, నేను అప్పుడు కూడా చేస్తున్నా. టైం సరిపోలే కాబట్టి చేయలే. నేను వద్దు సోనం, చేయొద్దు అసలు. నేను చేస్తా అన్నా. వద్దు, చేయొద్దు. నువ్వు చెప్తే చేయొద్దా? చేయొద్దు. నువ్వు ఒక్కడివే చెప్తున్నావు చేయొద్దని, ఇంకెవరు చెప్తలేరు నాకు. మా వాళ్ళని కూడా పిలుచుకో, సార్ కూడా చెప్తారు. అప్పుడు ఏంటో ఎవరు మీ వాళ్ళు? సోనం, నీకు చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. నీ మంచి కోసమే చెప్తున్నా. మేము ఇక నీ ఇష్టం ఎట్లనే చేసుకో. అరే నేనేం చేసా, నా ఇష్టం సోనం, సోనం, ఇక చేయకొద్దు. నా ఇష్టం నేను చేసుకుంటా. ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చూసారు కదా, మీరు అందరికి చూపించిన నేను వీడియోలో. ఇప్పుడు ఇదే తీసుకొని మా అక్కకు చూపిస్తా. అప్పుడు ఏమంటారు చూద్దామో. పెద్ద నాకు కనిపిస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తాయి వీడియో నాడు. మీరు అందరైతే చూసారు కదా, వాళ్ళని ఇట్లా పట్టుకున్నాను నేను వీడియోలో. ఇప్పుడు వాళ్ళు మా అక్క ఇంకా మా బావ బయటికి పోయారు. వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తాను నేను. ఇన్ని రోజులు దయ్యం పట్టింది, ఎవరినో చూస్తుంది, దయ్యం వచ్చింది, దీనికి దయ్యం పట్టింది, దయ్యాలని చూస్తుంది అని అన్నది. అసలు నేను అన్ని అబద్ధాలు ప్రాంక్ చేస్తున్నా, గ్రీన్ చేస్తున్నా అని అన్నది. ఇప్పుడు చూడు, ఇప్పుడు పట్టినా కదా నేను. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తా. మా అక్కకి చెప్తే మా అక్క పోయి మా బావకి చెప్పింది. మళ్ళీ ఇట్లా నాకు దయ్యంగా అనిపిస్తుంది అని చెప్తుంది. మనిషి కూడా కాదంట, దయ్యంగా అనిపిస్తుంది అంట. దర్గాకి పట్టుకోతారంట, గుడికి పట్టుకోతారంట, ఎడుకో తీసుకొని పోతారంట నన్ను. ఇప్పుడు ఆ వీడియో దొరికింది కదా, ఇప్పుడు నేను ఆ వీడియో తీసిన కాదని ఇప్పుడు అది చూపిస్తా. చూపించిన తర్వాత ప్రియాంక అన్నది కదా, ఇప్పుడు ఆమెకు పడుతుంది ఇంత షార్ట్. ఇప్పుడు చూపించి అది ఇప్పుడు బయటికి పోయారు, వచ్చేదాకా వెయిట్ చేద్దాం. మళ్ళీ నాకు టీచర్స్ డే ఉందన్నమాట. మనం డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేయాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఎట్లా నేను వ్యక్తి ఇప్పుడు క్లాస్ అన్నది కదా, కాదు ఎవరు లేరు, మనిషి కాదు అది, నువ్వు ఎవరినో చూస్తున్నావు, దయ్యం అనుకుంటా అని. ఇప్పుడు దయ్యం కాదు, అది మనిషే. వాళ్ళు నిన్న ఇప్పుడు ఇందాక నాకు కళ్ళు కలిసిరు, అలా చూసిన నా కళ్ళతోని. ఇప్పుడు మా అక్కకి అది చూపించి మా అక్కతో ఇప్పుడు కొట్లాడతాం. సో వాళ్ళు వచ్చేదాకా అయితే మనం అయితే డాన్స్ నేర్చుకుందాం. ఇది అయిపోతే నెక్స్ట్ ఇంకో పాట వస్తుంది, రీమిక్స్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే ఇదైతే కెమెరా సెట్ చేసేస్తా. ఇప్పుడు అది వచ్చేదాకా వెయిట్ చేద్దాం. జెర్సీ 1 eternity later.
రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. రావమ్మ మహాలక్ష్మి రావం ఆ? ఇన్ని రోజులు మీకు తెలవని నిజం, మీరు నన్ను నమ్మని నిజం, నువ్వు నమ్మని నిజం. ప్రాంక్ నీకు అన్ని ప్రాంక్లే గుర్తొస్తాయి. ఫోన్ ఎందుకు పెట్టినావు? ఫోన్ తీసేయి. ఫస్ట్ ఇక్కడికి రా. ఎందుకో నన్ను నమ్మలే కదా, నమ్మలేదు ఇప్పుడు నీకు ఎక్కిందా? నువ్వు నమ్మలే కదా, నెత్తిలెక్కింది. నమ్మలే కదా. ఏం నమ్మడు? మొన్నదాకా దయ్యం వచ్చింది, దీనికి జరగ పట్టుకుపోవాలి. దీనికి గుడికి పట్టుకుపోవాలి, దర్గా గాలి కాదు, పట్టుకుపోవాలి. నేను ఎత్తి మీద ఇంత పెద్ద గుమ్మడికాయ పెట్టి కట్టాలి. దర్గా కూడా కాదు, దర్గా కూడా ఇప్పుడు మీ జరుగుతుంది. ఇద్దరు నదిరి పైన పెట్టి నేను కడతాలే కానీ గుమ్మడికాయ. మొగలు పొట్టుంటది. పోయాకం చేస్తున్నావు. ఇన్ని రోజులు ఫస్ట్ వీడియో పెట్టినావు చెప్పరా అదే. నా ఇష్టం ఆగని, నేను చెప్పేదాకా ఇను. అర్థమైందా? చెప్పేదాకా ఇను. చెప్పు ఏంది చెప్పమ్మా అని. ఇగో మీరు ఇన్ని రోజులు దయ్యము గియ్యం అన్నారు కదా, నాకు కనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను ప్రూఫ్ తో వచ్చిన ప్రూఫ్ పట్టుకొచ్చిన. ఇని ఇవన్నీ నొప్పి. ఇలా ప్రూఫ్ ఉంది. అది డాన్స్ కోసం పెట్టుకున్నావు, దాంట్లో ప్రూఫ్ ఎందుకు? నీకెక్కింది దయ్యం. ఇగో నాకు అనిపించిన నీ మీద అనిపిస్తలేదంట. ఆమె చెప్పింది నువ్వు నమ్మినవు. అరే ఏందే దీని పంచాయతీ? నేను ఏదో వింటున్నా అని చెప్పేసి నాకు సోది చెప్పాలి. ఏంది చెప్పు. సోది కాదు, ఏంది? ఇప్పుడు నేను ప్రూఫ్ పట్టుకొచ్చిన. ఏంది నీ ప్రూఫ్? ఏంది చూపి అప్పటి నుంచి. ఇగో చూడు, ఇప్పుడు చూడు, చూడు దయ్యాల చూడు. ఫింగర్ పెట్టింది రాజాల. ఇగో నమ్మలే కదా, చూడు వీళ్ళే వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరే నేనేమన్నా అనుకుంటున్నావు? వాళ్ళిద్దరా? ఎవడున్నాడా? ఉన్న వీడియోస్ వచ్చింది వాళ్ళిద్దరు అని చెప్పి. ఎవరో కాదు, వాళ్ళని కూడా అడిగిన అయిన వాడు. ఎవరు ఎక్కడ కనిపించింది నీకు? నేను ఇందాక షాప్ కి వెళ్ళి కదా ఫాస్ట్ తెచ్చుకొని. ఏం నిజానికి వచ్చి రా వీళ్ళు? ఎవరు ఇలా అసలు? చెప్తే నమ్మలేదు, నమ్మకమైందా కలిగిందా? నమ్మకం కాదు. నువ్వు వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు ఫోన్ చేయొచ్చు కదా. నేను మీరు వస్తున్నా ఈడ కదా. లేరు కదా, అరే నీ ఫోన్ అయితే తీసుకొని పోయినా అసలు. మీరు ఈడ లేరు కదా, మిమ్మల్ని పిలిచి నేనేం చేయాలి? అరే అప్పటిలోపు వాళ్ళని చెప్పి పట్టిస్తే నేను వస్తున్నా అదే కదా. పేరు తిట్టేసి తిట్టేసి వీడియో కూడా అసలు వెళ్ళిపో. నీకు ఓన్లీలు తిట్టేసిపోతుంటే నువ్వేం చేసినావు? ఫోన్ చేయొచ్చు కదా. నేను తిట్టినా? నువ్వు తిట్టుండే అసలు. వీళ్ళు చెప్తే మేము వస్తుండే కదా. మీరు ఎన్నో దూరం ఉన్నారు, ఏడ మీరు వచ్చే దూరం లోపల ఉన్నారు? వెళ్ళిపోయారు. సరే ఇక్కడ నుంచి ఫోన్ తీసుకొని వెళ్ళు. నీకు ఎక్కడ వాళ్ళు కనిపించినా వెంటనే నాకు ఫోన్ చేయి. కాదు వీళ్ళు వచ్చి బెదిరించుడేంది? ఫోన్ చేయి. వీళ్ళు అసలు బెదిరించుడేంది వీళ్ళు? ఇప్పుడు నమ్మకం అయినా కలిగింది. నమ్మకం దయ్యం కాదు, జీతం కాదు, కాదు ఎవరు అసలు మనుషులు. వీళ్ళు? మనుషులు. వానికి అరే నచ్చలేదు ఎవరిది అసలు? ఏం ఎక్స్ట్రా మాట్లాడుతుండడు? వెనక ముందు చూడదింక ఎగిరి తంతడు నువ్వేడగున్నా అసలే వదల. వీళ్ళని నన్ను చూసినావా నువ్వు అసలు? ఎప్పుడైనా చూసినావా వీళ్ళని? నేను చూసి అప్పుడే చెప్తుంది వాళ్ళు ఉంటారా అంటారు. ఏమైనా వస్తారు ఊరికి, మరి నాకు ఒక్కదానికి అనిపిస్తుంది అంటారు. అరే వీళ్ళు ఏంది మరి ఇట్లా? మన పోలీస్ కంప్లైంట్ ఇద్దామా ఏంది వీళ్ళ సంగతి? కంప్లైంట్ ఇద్దాం. అరే కాదు ఇట్లా విడిచిపెడితే ఇట్లా వీళ్ళు మళ్ళా ఫాలో చేస్తున్నారంటే ఏందన్నట్టు? కంప్లైంట్ ఇద్దాం.